పార్టీలకు అతీతంగా నెల్లూరు జిల్లా ముస్లిం మైనారిటీ నాయకులు అత్యవసర రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. నగరంలోని జామియా మసీదుకు చెందిన 13 ఎకరాల భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు ప్రత్యేక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మైనారిటీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ దాదాపు 200 కోట్ల రూపాయల నెల్లూరు జామియా మసీదు స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా రక్షణ కోసం అక్కడ శుభ్రపరుస్తున్నామంటూ పనులు జరుపుతున్న టీడీపీ నాయకులు అక్కడ ఏం చేస్తున్నారో ప్రకటించాలని కోరారు. ఎంత జరుగుతున్నా టీడీపీ నేత రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మౌనంగా ఉండడం సరికాదన్నారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి వక్ఫ్ ఆస్తులపై స్పష్టత ఇవ్వాలని అన్నారు. లేని పక్షంలో స్థానిక ముస్లింలందరూ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలకు దిగుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు సిపిఎం, సిపిఐ, ఎస్డిపిఐ నాయకులు హాజరయ్యారు. కొన్ని రోజుల నుంచి మన జామా మసీద్ స్థలం గురించి చర్చలు చాలా సాగుతున్నాయి. దాని సంబంధించి ఈరోజు శనివారం మన కోటిమెట్ట షాదీ మంజిల్లో మీటింగ్ పెట్టడం జరిగింది. మైనార్టీలు అందరూ పార్టీలకి జమాత్లకి అతీతంగా. అయితే ఈ షాదీ మంజిల్ ఒకటి మైనార్టీ మీటింగ్ పెట్టుకుంటే మన ముస్లిం ఏరియాలో ఇదే షాదీ మంజిల్కి మన అబ్దుల్ అజీజ్ గారు ఒక్బట్ రాష్ట్ర చైర్మన్ ఆయన తాళం వేశారు. మీరు చూశారు కదా సార్, షాదీ మంజిల్ గేట్కి తాళం వేశారు. ఎందుకు? ఇక్కడ మైనార్టీ మీటింగ్ చర్చలు చేయకూడదు అని. అంతే కదా. మళ్ళా ఈయన మొన్న వచ్చి ఆ స్థలం గురించి ఆడ వచ్చి ఈ స్థలము ఈ భూమి నేను మొత్తం దగ్గర ఉండి మొత్తం చూసుకుంటారు మింగిపోతారు. కానీ మాకు మాత్రం డౌట్ ఉంది. ఎందుకంటే దీని ప్రకారం మాకు క్లియర్ అయిపోయింది. ఎందుకంటే ఈ షాదీ మంజిల్ మైనార్టీ షాదీ మంజిల్ ఉంటే ఇదే షాదీ మంజిల్లో వచ్చి మేము మీటింగ్ పెట్టుకుంటే మనకి అడ్డం కొట్టారు ఆయన. ఇట్లాంటి వక్ఫ్ చైర్మన్ గారు మళ్ళా మాకు భూమి ఇస్తారా? అందుకు అజీజ్ భాయ్ గారికి మేము నమ్మము. ఖచ్చితంగా మేము అందరూ కలిసిమెలిసి ఈరోజు ఇక్కడ మీటింగ్ చేయడం జరిగింది. ప్రతి పార్టీ వాళ్ళు వచ్చారు, ప్రతి జమాత్ వాళ్ళు వచ్చారు. తొందరలోనే మన అజీజ్ భాయ్ గారు మొన్న వచ్చి ఏం చెప్పారు, అందరికి పిలిచి మేము చర్చిస్తామని చెప్పారు. ఒక వారం 4 రోజుల లోపు ఆయన పిలిచి మాకు చర్చిస్తే బాగుంటుంది. లేకపోతే దీనికి మాత్రం ఖచ్చితంగా ఖండిస్తాం. మొత్తం జమాత్ వాళ్ళు పార్టీ వాళ్ళు ఏం చెప్పారంటే మాకు ఒక ఖబర్స్థాన్ కావాలా, ఇక్కడ శ్మశానం లేదు. ఎందుకంటే మనకి జామా మసీదు, ఇక్కడ కలాం మసీదు ఉంది, అక్కడ స్థలమే లేదు. ఎందుకంటే మనిషికి చనిపోతే మళ్ళా పూడ్చి మళ్ళా తోయితే మాంసం ముద్దులు ఎముకలు మొత్తం వస్తున్నాయి. దాన్ని పట్టి ఏంటంటే మాకు ఒక శ్మశానం కావాలా. ఇంకొకటి ఏంటంటే మసీదు కావాలి, ఒక ఈద్గా కూడా కావాలా. ఇంకా స్థలం ఉంది కదా, భూమి మెడికల్ కాలేజ్ పెట్టాలా, యూనివర్సిటీ కాలేజ్ పెట్టాలా, ఇప్పుడు చాలా ఉన్నాయి. దాంట్లో చర్చలు మొత్తం జరిగినాయి. దీనికి మాత్రం మేము ఆయన అజీజ్ భాయ్ గారు మాత్రం మాకు చర్చకి పిలుచుకుపోతే దీనికి మాత్రం మేము అందరూ కలిసిమెలిసి ఖండిస్తాం. ఒక 10 రోజుల నుంచి జామియా మసీదు విషయం పైన అక్కడ మట్టి తోలడం కానీ, అక్కడ పహరీ గోడ కట్టడం చెప్పడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏమని అంటే పహరీ గోడ కట్టి ఒక 30 సంవత్సరాలకి ఏరే వాళ్ళకి లీజ్కి ఇచ్చేస్తున్నారని చెప్పి పక్కా ఇన్ఫర్మేషను వక్ఫ్ బోర్డు వాళ్ళే మనకు చెప్పి ఉన్నారు. దాని ప్రకారం మేము ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. నిన్న సాయంకాలము కొంతమంది టీడీపీ తరఫు నుంచి ప్రెస్ మీట్ పెట్టి మేము ఆ స్థలం తినడం లేదు, పహరీ గోడ కడుతున్నాము, అక్కడ మట్టి తోలుతున్నాము, ఏరే వాళ్ళు కబ్జా చేస్తుంటే మేము దానికి రక్షిస్తున్నామని చెప్పారు. ఆ మాట ఫస్టే అందరు కానీ చెప్పేసి ఉంటే సమస్య లేదు. కానీ ఇప్పుడు కూడా అందరితో కలుపుకొని అందరూ కలిసి, ఎందుకంటే అది పర్సనల్ పట్టా కాదు, అది వక్ఫ్ బోర్డు స్థలం. వక్ఫ్ బోర్డు అంటే ముస్లిమ్స్ అందరి స్థలం. అది అందరం కలిసి ఒక మంచి పని చేస్తే మేము కూడా సంతోషిస్తాం. దాన్ని నిజంగా అని చెప్పినట్టుగా నిన్న చెప్పినట్టుగానే అక్కడ గోడ కట్టి పహరీ గోడ, అక్కడ రబ్బీస్ తోలి మట్టి తోలి అక్కడ ఒక మసీదు, ఖబర్స్థాను, స్కూలు, కాలేజు కానీ కడితే మాకు చాలా సంతోషం. పార్టీలు అతీతంగా మేము అజీజ్ భాయ్కి వాళ్ళ ఇంటికి పోయి పెద్ద భారీ ఎత్తున సన్మానం చేస్తాం. ఎందుకంటే మంచి పని చేస్తే పార్టీలతో అవసరంలే, ఎవరైనా మంచి పని చేస్తే మాకు సంతోషం. అలాగే ఇందా ముందు మేయర్ అజీజ్గా ఉన్నప్పుడు బారాషత్ దర్గా చెరువు దగ్గర చాలా గలీజ్గా ఉండేది.
అటువంటి చెరువు దగ్గర కొన్ని కోట్లు ఖర్చు పెట్టి బాగా చేశారు, సంతోషం మనకి. ఎందుకంటే మంచి చేస్తే మంచిగా చెప్తాం, చెడు చేస్తే చెడు అని చెప్తాము. రెండోది 2-3 విషయాల్లో ముస్లిం విషయాల్లో మేయర్ అజీజ్గా ఉన్నప్పుడు బాగా సపోర్ట్ చేశారు, బాగా డెవలప్ చేశారు, చాలా సంతోషం. కానీ ఈ 13 ఎకరాల్లో కొద్దిగా క్లారిటీ తప్పింది. ఇప్పుడు చెప్పారు కాబట్టి మాకు సంతోషమే. అట్లాగే చేస్తే మనకేమి ఇబ్బంది లే, అందరం కలిసి మీకు కూడా సన్మానం చేస్తాం, మాకు హ్యాపీగా ఉంటుంది.